పర్లేదు మేడం కూర్చోండి. గత 5 సంవత్సరాల్లో మనం చూసాం ఆంధ్రప్రదేశ్ గురించి అడిగిన మెంబర్ లేడు. 25 పార్లమెంటుకి 25 పార్లమెంటు గెలిపించండి, కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొని వస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పి ఒకసారి అవకాశం తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. జూన్ 4వ తారీఖు రాష్ట్రానికి శని వదిలింది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అలయన్స్ పెట్టుకున్నారో ప్రజలు నరేంద్ర మోడీ గారిని విశ్వసించారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుంది. ఇటు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి కాంబినేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలు 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఏదైతే ఊహించని దానికన్నా ఎక్కువగా, అంటే 6 నెలల కాలానికే, మిగిలిన 6 నెలలకే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి. మనం చూసాం 2014-19లో అప్పుడు కేవలం 2,500 కోట్లు, అంటే గుంటూరుకి డ్రైన్స్ కింద క్యాపిటల్కి 15,000 కోట్లు వస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం పెట్టుకొని ఇంత మెజార్టీతో గెలిపించిన దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ ఉండాలి, దేశంలో ఏకైక క్యాపిటల్ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రైతులు గత 10 సంవత్సరాలుగా స్థలాలు ఇచ్చి ఖాళీగా ఉన్నారు, రైతులు చాలా నష్టపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా ఉందనే ఉద్దేశంతో ఈరోజు 6 నెలలకి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కూడా ఉంటే కూడా అక్కడ డెవలప్మెంట్ చేసేదానికి, అక్కడ మిగతా ఫైనాన్స్ చేసేదానికి కూడా చేయడం జరిగింది. అంటే నెక్స్ట్ బడ్జెట్లో కూడా మళ్ళీ కావాల్సి వస్తే ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పే ఉద్దేశంతో 15,000 కోట్లు ఈ 6 నెలలకే పెట్టడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో ఆ ఇండస్ట్రియల్ కారిడార్కు చేయడం జరిగింది. కొప్పర్తి అనేది కడప జిల్లా టౌన్కు ఆనుకునే ఉంది. అక్కడ కూడా వెనుకబడిన జిల్లా. 6,000 ఎకరాలు ఎప్పుడో ప్రభుత్వం దాదాపు 15 సంవత్సరాల కిందటనే అక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఏపీఐఎస్ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి ఆ జిల్లాలో ఉండి కూడా ఇన్ని రోజులు అక్కడ ఒక ఇండస్ట్రీ రాలేదు. ఇప్పుడు 45 రోజుల్లోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు కొప్పర్తి కానీ, ఓర్వకల్ అంటే కర్నూలు జిల్లా పక్కనే, కర్నూలు టౌన్ పక్కనే, ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అంటే ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తే దాదాపు ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్కు 25,000 నుంచి 30,000 కోట్లు పెట్టుబడులు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. అంటే దానికి కావాల్సిన రోడ్డు, పవరు, వాటరు ఇవన్నీ కూడా. ఇప్పుడు అదే నక్కపల్లిలో, అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నక్కపల్లిలో దాదాపు 4,500 ఎకరాలు ఏపీఐఎస్ చేతిలో ఉంది. అక్కడ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కామర్స్ డిపార్ట్మెంటు పీయూష్ గోయల్ గారు దాని మీద రివ్యూ పెట్టి ఎంబడే ఇంకా 10-15 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, టెండర్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 1,800 కోట్లు పెట్టి రోడ్స్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అవి చేసిన తర్వాత డ్రైన్స్ వేరు, పవర్ వేరు, మళ్ళీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వేరు, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్లో కేంద్ర ప్రభుత్వం దాదాపు 20-25,000 కోట్లు ఖర్చు అవుతే అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. అంటే ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రీస్ వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఈరోజు ఉత్తరాంధ్రలో చెన్నై, విశాఖపట్నం కారిడార్కు ఆ విధంగా కోస్టల్ సైడ్ అంబడి చూసుకుంటే చాలా ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్ వచ్చేదానికి చోడవరం కానీ అట్లా మాడుగుల్లో కానీ, మనం ముఖ్యమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక 5,000 ఎకరాలు చోడవరంలో, మాడుగుల్లో చూడండి, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వచ్చేస్తామని చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో ఇప్పుడు అనౌన్స్ చేసింది కాకుండా ఇన్ జనరల్గా వచ్చేటివి కూడా రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, సీవేస్ కానీ, వాటర్ వేస్ కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పవర్లో కానీ ఇవన్నీ కూడా వస్తాయి. దాదాపు ఈ బడ్జెట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు అన్నీ మొత్తం చూస్తే మామూలుగా జనరల్గా వచ్చేది కాకుండా 1,00,000 కోట్ల పైనే అదనంగా వచ్చేస్తుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోదీని మీరు సభలో లేకపోతేనే ఆయనపై నేను ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఆయన భుజం తట్టి అచ్చా హోనా ఆంధ్రప్రదేశ్కు లోకు బోల్నా ఏ క్యాకే ఆమ్ దియా, అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ మాట అనటానికి కారణం లేకపోలేదండి. ఇంతకుముందు ఎన్ని విధాల సహకారం అందించినా కూడా ఏమీ చేయలేదు అనేటువంటి
ఒక అభియోగం, ఒక దుష్ప్రచారం భారతీయ జనతా పార్టీ మీద వేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది ప్రజల వరకు చేరవేయాలి అనేటువంటి ఒక భావన. ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు ముద్రా యోజన ద్వారా వర్తకులకు, పెద్ద ఎత్తున గృహ భద్రత కోసం ఇళ్లు కేటాయింపు ద్వారా జనరంజకమైనటువంటి బడ్జెట్ని వేళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఏదైతే దేశంలో 2.5 కోట్లు అర్బన్ గృహ నిర్మాణానికి నిధులు కేటాయించడం, అదేవిధంగా పెద్ద ఎత్తున ఏదైతే మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడం, అలాగే విద్యా నైపుణ్యం ఆధారంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించడం, అలాగే మహిళల కోసం దాదాపు వివిధ పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు మహిళలకు, బాలికల సంరక్షణకు కేటాయించడం, ఏదైతే ముద్రా యోజన యొక్క రుణ పరిమితిని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచడం, ఈ విధంగా దేశంలో అత్యున్నతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి ఇందాక పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం గతం నుండి కూడా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని పదే పదే కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ గారి ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికల్లో కూటమిగా ఉన్నటువంటి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విధానమని కూటమి నాయకత్వం ఆ రోజు చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఇవాళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటనలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. ఏదైతే అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అదే పోలవరం ప్రాజెక్ట్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తామని ఇవాళ పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం, అదేవిధంగా రాయలసీమే కాకుండా రాయలసీమ అలా ప్రకాశం జిల్లాలో కూడా అనేక నిధులు కేటాయించడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అలాగే ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయో వైజాగ్, చెన్నై కానివ్వండి, ఇప్పుడు కర్నూలు, బెంగళూరు కానీ దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది అని గతంలో ఏదైతే చెప్పామో దాన్ని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. ఇంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎదురుతున్న నిధులు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ఒక్క నిమిషం, పోలవరం అంటే ఇప్పుడు మీరు పోలవరం ఒక డామే కాదు, పోలవరం కాంప్లెక్స్ మొత్తం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే లెఫ్ట్ బ్యాంక్ కానీ రైట్ బ్యాంక్ కానీ వాటర్ ఇచ్చే విధంగా సంపూర్ణంగా పవర్ హౌస్ సపరేట్, దీంట్లో పోలవరం అది పవర్ సపరేట్ స్టేట్ కదా, మొత్తం సంపూర్ణంగా పోలవరం లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు, అటు ఉత్తరాంధ్రకి ఇటు అంటే ఇప్పుడు మొత్తం అవసరం లేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్పు ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా కంప్లీట్ చేస్తామని చెప్పినప్పుడు మనం దానికి చేయాల్సిన ఇంకొకటి ప్రాజెక్ట్ అండి. కొంతమంది మీడియా ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది మేడం, కొంతమంది మీడియా ఇది లోనా ఏంటి అంటారు, ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్, దేర్ ఈస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, 100% గ్రాంట్. అది వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి కూడా సావరెనిటీ ఎవరు? కేంద్రం. అంటే రీపేమెంట్ ఎవరో ఒకరు చేయాలి, వాళ్ళు చేసుకుంటారు.
హామీ మాత్రమే. నో బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. అది ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్షన్ తీసుకుంటున్నామంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అవును క్లారిటీ అంతే కదా. ఈ అమరావతి 15,000 కోట్లకి కూడా we will facilitate special financial support through multilateral developmental agencies. ఆఫ్టర్ 15,000 crores. ఆఫ్టర్ 15,000 crores. కాకుండా అది కూడా కల్పిస్తాం. ఆఫ్టర్ 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కూడా రుణాలు అన్నారు. కాదు. క్వశ్చన్ ఆన్సర్ గా చెప్పారు ఇందాక ప్రెస్ మీట్. No, but still, the center will take the responsibility. మేడం అది అంతవరకు రుణానికి హామీ లాంటిది, మేము ఉన్నాము అని చెప్పడమే. కాదమ్మా కాదు. ఒకే సంవత్సరంలో 15,000 మీకు నచ్చిన నచ్చకపోయినా అది రుణం కాదు. ఎట్లా వస్తుందండి? ఎఫ్ఆర్బిఎం అంత ఇది ఉండదు కదా. So it will be gradually. గ్రాంట్, క్లియర్ కట్ గ్రాంట్. ఇది కేటాయించి 15,000 దీంతో పాటు ఆ సౌకర్యం కూడా అది ఇవ్వాలంటే ఇప్పుడు బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఎఫ్ఆర్బిఎం 15,000 crores. No, అది ఒక్కసారి ఇచ్చేది కాదు కదా. కానీ ఇక్కడ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ No, అంటే దే నో ది నెసెసిటీ తెలుసు కదా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కదా. ఇప్పుడు కరోనా సందర్భంలో రాష్ట్రాలన్నిటికీ 0.5 ఎఫ్ఆర్బిఎంలో వెసులుబాటు ఇవ్వలేదండి. మేడం, కేంద్రంలో మీ ప్రభుత్వం కాపాడుకోవడానికి కుర్సీ బచావో ఎవరు ఏమైనా అనుకుంటారండి. ఇప్పుడు ఇంత రైతులకి ఇంత చేశారు, ఇవాళ బడ్జెట్లో ఇన్ని సదుపాయాలు రైతులకి చేశామని సుస్పష్టంగా మంత్రి గారు చెప్తే, మరి ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారండి? యూపీ నాయకులు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, ఏమంటున్నారు? అసలు ఏమి రైతులకి ఏమీ ఒడగారలేదు దీంట్లో అని చెప్తున్నారు. ఎట్లా? సో బడ్జెట్ ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చూడాలనుకుంటున్నారు సార్? అది మీరు వాడిని అడగాలి, మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి? అదే రేపు ఈ బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తాడా వ్యతిరేకిస్తాడా ఆయన స్టాండ్ అయితే చెప్పాలి, మీరు అడగాలి. అది ఆంధ్రప్రదేశ్లో ఈ బడ్జెట్ని జగన్మోహన్ రెడ్డి స్వాగతిస్తాడా వ్యతిరేకిస్తాడా అభినందిస్తాడా ఆయన చెప్తుంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముసలాయన, ఆయనకు ఏజ్ వచ్చేసింది అది ఇదని ఆయన అనుభవంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి జరుగుతుంది.